ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం రేవంత్ 1:45 నిమిషాలకు కొల్లాపూర్కు చేరుకుంటారు. అక్కడి నుంచి జట్టుప్రోలు చేరుకుంటారు. జట్టుప్రోలులో మదన గోపాల స్వామి ఆలయాన్ని దర్శించనున్నారు. అనంతరం జట్టుప్రోలులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక సాయంత్రం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కల్లాపూర్కు రాబోతున్నారు. హైదరాబాద్ నుంచి కాసేపు బయలుదేరుతున్నారు. హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నేరుగా కొల్లాపూర్ లోని జట్రోల్ వరకు చేరుకుంటారు. ఇక్కడ ప్రత్యేకంగా సభను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి సంబంధించిన శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మహిళా సంఘాలకు సంబంధించి వాళ్ళకి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన చెక్కులు అందజేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సొంత జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. పెద్ద ఎత్తున అన్ని కంప్లీట్ చేసిన పరిస్థితి అవుతుంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి 2 గంటలకి ఇక్కడికి చేరుకోబోతున్నారు. 2 గంటలకు చేరుకున్న తర్వాత మొదటగా మదన గోపాల స్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నేరుగా ఈ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. ఈ సభా ప్రాంగణంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఇక్కడ శంకుస్థాపన చేస్తారు. ఈ శంకుస్థాపన చేసిన తర్వాత మహిళలకు చెక్కులు అందజేసిన తర్వాత ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించే అవకాశం ఉంటుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి జనాలను ఉద్దేశించి ఏం ప్రసంగిస్తారు అనేది కాస్త ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సొంత జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడికి సంబంధించి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలు ఇంకేమన్నా ప్రకటిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ మంత్ లో లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో కూడా కార్యకర్తలను అందరినీ కూడా సమాయత్తం చేయబోతున్నారు. దీనికి సంబంధించి రాత్రి అంతా కూడా ఒకవేళ ఇక్కడ 2 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే మొత్తం సీఎం సొంత జిల్లా కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించిన పెద్ద ఎత్తున అన్ని ఈ పార్లమెంట్ పరిధిలోని నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని చూస్తారు. మరోవైపు సొంత జిల్లా మంత్రి జూపల్ నియోజకవర్గం సొంత జిల్లా కాబట్టి సొంత నియోజకవర్గం కాబట్టి నియోజకవర్గంలో కూడా